నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఏసీఆర్ గార్డెన్లో దేశం కోసం ధర్మం కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనలిస్ట్ హబ్ సీఈఓ అండ్ ఫౌండర్ ఆవునూరి సాయికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హిందువులు మెజార్టీగా ఉంటే అదే హిందువులు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలలో మైనార్టీలుగా ఉన్నారని, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉంటూ మైనార్టీలుగా ఉన్నారని, దేశం కోసం ఈ సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్క హిందువు పాటుపడాలని కోరారు. ధర్మాన్ని కాపాడడం కోసం నిస్సందేహంగా నిక్కచ్చిగా పనిచేయాలని పిలుపునిచ్చారు సాయికృష్ణ. 75 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్న ఈ దేశం గత 10 ఏళ్లలో చాలా అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉంటుందని, అదే లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తు ఉన్నటువంటి దేశం భారతదేశమని, ఇలాంటి ఈ దేశం నిస్సందేహంగా చెప్పుకోవడానికి హిందువులందరూ గర్వపడాలన్నారు.